90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, మనం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైతే అలెక్యా చిట్టి పికిల్స్ అనేవి ఉన్నాయో, అంటే ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం దీన్ని మాట్లాడుకుంటే, మీరు ఇప్పటి వరకు మనం వీడియోస్లో మార్కెటింగ్ గురించి కావచ్చు, ఒక కస్టమర్ రిటెన్షన్ ఎలా పెంచుకోవాలి, కస్టమర్ అనేవాడే బిజినెస్కి మెయిన్ దేవుళ్లాగా భావిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం చూస్తే అంటే ఒక కస్టమర్ని ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ట్రీట్ చేయాలి అంటారు, అండ్ ఈ సంఘటనలు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? సిరి గారు, ఫస్ట్ ఇన్సిడెంట్ గురించి చెప్పారు మీరు. సో ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేసి తర్వాత మ్యాటర్లోకి వెళ్దాం. అసలు ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు చెప్తున్న బ్రాండ్ వాళ్ళు సో ఒకరు కస్టమర్ వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ అంటే చాలా కాస్ట్లీగా ఉంది అనేది రాయడం జరిగింది. అండ్ తర్వాత వీళ్ళు ఎటువంటి రిప్లై ఇచ్చారంటే, మీరు అసలు కొనగలరా, సో ఒక సింగిల్ పర్సన్ కొనలేనిది ఫ్యామిలీ సంథింగ్ అలా అంటే కొన్ని నెగిటివ్ వేలో రిప్లై ఇవ్వడం జరిగింది అనమాట. ఒక కస్టమర్ ఇస్ ఏ గాడ్ అని ప్రతి బిజినెస్కి ఒక సూత్రధారం అనమాట. అది ఒక ఫార్ములా అంతే, అది ఫిక్స్డ్, ఎవ్వరు ఎక్కడ చేంజ్ చెయ్యలేరు. సో ఒక బయ్యర్ దొరికారు మీ బిజినెస్కి. సో మీరు ఏదైనా సేల్ చేస్తున్నారు, బయ్యర్ దొరికారు, లేకపోతే కొనేవాళ్ళు వస్తున్నారు, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. సో వాళ్ళు ఆన్లైన్లో చూస్తున్నారు లేకపోతే కామెంట్స్ పెడుతున్నారు అంటే మీకు కనపడరు కాబట్టి మీరు ఏదైనా వాళ్ళకి చెప్పచ్చు, ఏదైనా అనొచ్చు అనేది కాదు. అది కూడా ఒక ఎమోషన్తో కూడే అయి ఉంటుందన్నమాట. సో ఎమోషన్కి సంబంధించినవి ఎస్పెషలీ టు ద కస్టమర్. సో ఇది చాలా చాలా బాధాకరమైన సంఘటనే అంటాను నేను. ఎందుకంటే ఒక ఏదైనా మనం బిజినెస్ చేస్తున్నాము అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బి లెర్న్ అ బిహేవియర్. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మనకు కస్టమర్ ఇస్ గాడ్ అంటాం కాబట్టి ఇంటెన్షన్, అసలు మీ ఇంటెన్షన్ ఏంటి, మీరు బిజినెస్ చేస్తున్న ఇంటెన్షన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చళ్ళు అమ్ముతున్నారు మీరు. సో పచ్చళ్ళు అమ్ముతున్నప్పుడు మీరు కూడా ఏదో పెద్దగా సో తను కస్టమర్ కూడా మీకు చెప్పచ్చు రిప్లై, మీరు జ్యువెలరీ ఏదో లేకపోతే రియల్ ఎస్టేటో లేకపోతే హైఫైయో అలా చేయట్లేదు కదా, పచ్చళ్ళే అమ్ముతున్నారు అనొచ్చు రిప్లై. కానీ అలా ఇవ్వలేక ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది ఈ వీడియో, ఈ ఇన్సిడెంట్. తప్పు ఎవరిది ఉందంటే, నేను కస్టమర్కి ఎప్పుడైనా కానీ మనం ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చే బాధ్యత ఎప్పుడైనా కానీ ఒక సెల్లర్కి ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు చిన్న బిజినెస్ చేసినా పెద్ద బిజినెస్ చేసినా. సో లెక్క తెలియని వాళ్ళు, చదువు రాని వాళ్ళు అసలు ఎంత కోట్లు సంపాదించారు అంటే జస్ట్ విత్ ద మేనర్స్, విత్ ద బిహేవియర్. సో వాళ్ళకి ఆ యాటిట్యూడ్, ఆ ఇంటెన్షన్స్, ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టే ఒక స్థాయికి వెళ్ళారనమాట వాళ్ళు. సో మనకేదో తెలుస్తుంది, మన ఇంటెలిజెన్స్, సో వీ నో ద మార్కెట్, వీ నో ద స్ట్రాటజీస్, వీ నో ద బిజినెస్, వీ నో ద మ్యాథ్స్ అన్నది గొప్ప కాదు. ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు అంటే చాలా డౌన్ టు అర్త్ ఉండాలి, ఫస్ట్ పీస్ఫుల్గా ఉండాలి. అండ్ కస్టమర్ బిహేవియర్, ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి. ఒక కస్టమర్తో మీరు డీల్ చేస్తున్నారంటే రకరకాలుగా సిరిగారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటాను నేను, సో దుబాయ్ కంట్రీ కానివ్వండి, ఇంకా ఇతర కంట్రీస్ కానివ్వండి, రిలీజియన్తో కూడిన కొన్ని కంట్రీస్ ఒక కస్టమర్ అంటే బిజినెస్ పరంగా కూడా తన స్ట్రాటజీస్, తన ఇంటెన్షన్స్ అనేది మార్చుకోవడం జరుగుతుంది ఇవాళ రేపు. సో అలాంటప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాము అనే కంప్లీట్ అవగాహన, కంప్లీట్ కాన్షియస్ లేకుండా ఒక కస్టమర్కి నోటుకొచ్చినట్టు, లేకపోతే మన ప్రవర్తన ఇంతే, నాకు ఈగో ఉంది కాబట్టి నేను చెప్పగలను, నాకు కోట్లు ఉన్నాయి కాబట్టి నేను బిజినెస్ రన్ చేస్తున్నాను, నువ్వు కొంటే కొను లేకపోతే పో. ఈ బిహేవియర్ ఇస్ చాలా 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 తప్పు అనమాట. సో దిస్ బిహేవియర్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ ఎనీ బిజినెస్. ఇంటెన్షన్ షుడ్ బి ప్యూర్. అండ్ తర్వాత కమ్యూనికేషన్, మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీకు లాంగ్వేజ్ వస్తుందా లేదా. సో విత్ యువర్ ఇంటెన్షన్ దే కెన్ క్యాచ్ యువర్ ఎమోషన్స్. సో మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా వాళ్లకు, లేకపోతే మంచిగా మాట్లాడుతున్నారా, లేకపోతే కొంచెం అంటే రూడ్గా బిహేవ్ చేస్తున్నారా అన్నది అర్థమైపోతుంది ఒక లాంగ్వేజ్ రాకపోయినా కూడా. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్వేజ్తో సంబంధం లేకపోయినా కూడా బాడీ లాంగ్వేజ్తో కూడా మీరు కమ్యూనికేట్ చేయగలరు. సో కస్టమర్ ఈజ్ ఎ గాడ్ కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్త అక్కడ ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఇంటరాక్షన్ విత్ ద కస్టమర్ చేస్తున్నప్పుడు సో ఒక ర్యాపో బిల్డింగ్ మెయింటైన్ చేస్తున్నారా, అండ్ ఒక కనెక్టివిటీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారా విత్ ద కస్టమర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిరి గారు. ఇక్కడ ఏమవుతుందంటే, నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, క్వాలిటీ ప్రోడక్ట్, నేను ఇంత ప్రైస్ పెట్టాను, సో నువ్వు కొంటే కొను లేకపోతే లేదు అన్నది అన్యాక్సెప్టబుల్ అట్ ఎనీ కాస్ట్.
అండ్ తర్వాత వచ్చేసి ఒక కస్టమర్తో మీరు ర్యాపో బిల్డ్ చేస్తున్నారు అంటే తను కొనలేని స్థితిలో ఉన్నా లేకపోతే కొనలేకపోయినా కూడా మీరు గుర్తుకుండిపోవాలి వాళ్ళకు. సో ఆ షాప్కి వెళ్ళాను, లేకపోతే ఆ సర్టెన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడాను, ఆ పికిల్ అమ్మేవాళ్ళు సూపర్ అని ఒక రెఫరెన్స్ ఇవ్వాలి. సో మీ కమ్యూనికేషన్ అంత పర్ఫెక్ట్గా, అంత మీ బిహేవియర్ అలా ఉంది అంటే ఖచ్చితంగా ఇవాళ వెళ్ళిన కస్టమర్ మరి ఒక 1 month or 3 monthsకి మళ్ళీ వస్తారు. ఎందుకంటే మీ బిహేవియర్, మీరు చూపించిన తనకు రెస్పెక్ట్ అనేది ఎవరు ఒక మనిషిగా మర్చిపోరు అనమాట అంత తొందరగా. సో అట్ ద సేమ్ టైం ఎక్కడ తక్కువ ధర ఉంటుందో అక్కడ వెళ్తారు. కానీ ఒక్కసారి మీరు ప్రాపర్గా వాళ్ళతో బిహేవ్ చేశారంటే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది వాళ్ళకు. సో అలాంటిది చిన్న చిన్న మార్పులు మనం చేసుకున్నామంటే ఖచ్చితంగా సర్వైవ్ అవుతాము. ఇలాంటివి అనేది చూడము. వ్యాపారంలో లాభాలు సో ఎలా వస్తాయంటే విత్ దిస్ బిహేవియర్. సో మీరు మంచిగా మీ బిహేవియర్, మీ కమ్యూనికేషన్, మీ ఇంటెన్షన్ చాలా నీట్గా, క్లారిటీగా, ఒక రెస్పెక్టబుల్ వేలో పెట్టుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీ వ్యాపారంలో లాభం అనేది చూడొచ్చు. అండ్ ఈ ఇన్సిడెంట్ అంత పెద్దది కాదు, చీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, మనకేంటి అనేది మేనేజ్మెంట్తో కూడా రావచ్చు, పికిల్ మేనేజ్మెంట్స్ త్రూ. సో అవునండి, ఖచ్చితంగా ఇది కూడా యాక్సెప్ట్ చేస్తాము. కానీ బిహేవియర్ పరంగా వచ్చింది, వైరల్ అవుతుంది కాబట్టి ఎవరిది తప్పు ఎవరిది కాదు అన్నప్పుడు యాజ్ ఏ బిజినెస్ మాట్లాడుతుంటాం కాబట్టి ఖచ్చితంగా ఒక బిజినెస్ చేసే వాళ్ళకి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇది ఖచ్చితంగా పాటించే తీరాలన్నమాట ఒక కమ్యూనికేషన్లో. సోషల్ మీడియా, సో సోషల్ మీడియా ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ నవ్ డేస్. మీరు ఒక నచ్చినట్టు కామెంట్స్ పెడుతుంటారు. సో నాకు కూడా వస్తుంటాయి సిరి గారు, అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. సో ఏమనుకుంటారంటే వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిన సంఘటన, వాళ్ళ మైండ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం ఒక కామెంట్ రూపంలో వేసేస్తూ ఉంటారు. కానీ రీడ్ చేసే వాళ్ళకి అండ్ నాలాంటి ట్రైనర్స్ కానివ్వండి, ప్రజెంటర్స్ కానివ్వండి, ఓకే లైట్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, ఇలా ఓకే ఏ సిచ్యువేషన్లో అలా చెప్పారు అనుకుంటారు. కానీ కొందరు చాలామంది హార్ట్కి తీసుకుంటారు. అది చాలా చాలా మంచిది కాదు ఫర్ ఎనీ బిజినెస్. సో ఏ బిజినెస్కి కూడా, ఏ వ్యాపారానికి కూడా మీ కమ్యూనికేషన్, మీ రిప్లై ఇచ్చే పద్ధతి కానివ్వండి, అండ్ తర్వాత మీ బిహేవియర్ కానివ్వండి, మీ ఇంటెన్షన్స్ కానివ్వండి, కస్టమర్ పరంగా సరిగ్గా లేవు అంటే అది లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వదు, అది అక్కడికక్కడ క్లోజ్ అయిపోతుంది. ఒక ప్యూర్ హార్టెడ్ త్రూ, ఒక మంచి ఇంటెన్షన్ త్రూ సొసైటీకి మేలు చెయ్యాలి అన్న ఉద్దేశంతో వచ్చిన బిజినెసెస్ ఇప్పటికీ చాలా అంటే కోట్లు, మిలియన్స్ కూడా అర్న్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రామోజీరావు. సో రామోజీరావు పికిల్స్ నుంచి స్టార్ట్ చేశారు. తన మైండ్ సెట్ ఎలా ఉండింది, సో అవన్నీ ఒక్కసారి ఆలోచించారా? ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అంటే ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఆ స్థాయికి రీచ్ అవ్వి ఉంటారు. సో వాళ్ళకి అంత అర్న్ చేసేసారు ప్రాఫిట్, లేకపోతే వాళ్ళకి ఇంత ఆస్తుంది. అది కాక వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, అది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన బిజినెస్లో కూడా మనం ఆ స్థాయికి రీచ్ అవ్వకపోయినా కూడా ఒక స్ట్రాటజీ అనేది బిల్డప్ చేసుకొని ఒక మంచి అంటే గుడ్ విల్ అనేది సంపాదించగలము మార్కెట్లోకి. గుడ్ విల్ అనేది ఎప్పుడైతే మీ దగ్గరకు వస్తుందో కస్టమర్, ఈ రోజు వెళ్ళిన కస్టమర్ మళ్ళీ ఇంకొక రెఫరెన్స్ త్రూ మళ్ళీ ఒక 3 months తర్వాత మీ దగ్గరకు రావచ్చు అనమాట. సో ఇట్స్ అన్యాక్సెప్టబుల్ అండి. ఎవరైనా సరే కస్టమర్ కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, నాకు నచ్చినట్టు నేను ఆన్సర్ ఇస్తాను, నా బిహేవియర్ ఇంతే. సో అలాంటివి అన్యాక్సెప్టబుల్, ఎవరైనా సరే చెయ్యకూడదు, తప్పు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.